సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, సిఆర్ పాటిల్ను ఆయన కలవనున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీ ఎంపీలతో సీఎం సమావేశమయ్యారు. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, అనంతరం మధ్యాహ్నం 12:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2:30 చంద్రబాబుతో నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు సిఐఈ వార్షిక సదస్సుకు హాజరు కానున్నారు. ఇక సాయంత్రం 5:30 చంద్రబాబుతో ప్రధాని ఆర్థిక సలహాదారు మహేంద్ర దేవ్ భేటీ కానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, సిఆర్ పాటిల్ను ఆయన కలవనున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీ ఎంపీలతో సీఎం సమావేశమయ్యారు. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, అనంతరం మధ్యాహ్నం 12:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2:30 చంద్రబాబుతో నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు సిఐఈ వార్షిక సదస్సుకు హాజరు కానున్నారు. ఇక సాయంత్రం 5:30 చంద్రబాబుతో ప్రధాని ఆర్థిక సలహాదారు మహేంద్ర దేవ్ భేటీ కానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, సిఆర్ పాటిల్ను ఆయన కలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. తర్వాత మధ్యాహ్నం 12:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల మీద వారితో చర్చించబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం 2:30 చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సభ్యులు కూడా భేటీ అవుతారు. 3 గంటలకి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు సిఐఈ వార్షిక సదస్సులో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. తర్వాత 5:35 ఏదైతే భారత ప్రధాని ఆర్థిక సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యులతో కూడా ఇటు చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చే విధంగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో ఇటు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఇటు ఉన్నతాధికారులతో అదేవిధంగా కేంద్ర మంత్రులతో చర్చిస్తూ ఉన్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ కు వచ్చి చంద్రబాబు నాయుడు నివాసంలో చంద్రబాబు నాయుడిని కలిశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి వెళ్లి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతున్నారు. దాంతో పాటు కేంద్రంలోని ఉన్నతాధికారులను కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చే విధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి, అదేవిధంగా పోలవరం నిర్మాణం, ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్ళటం, రాష్ట్రంలో పలు పరిశ్రమకు సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో కానీ అదేవిధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులపై కూడా ప్రధానంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఇటు ఢిల్లీ పెద్దలతో మాట్లాడబోతున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నరేంద్ర.